Yes, hello everyone. I hope that you're all doing well. This is me, Sayyid Shujatullah. మనం ఇవాళ తెలంగాణ ఎకనామిక్స్ సర్వే నుంచి ఫారెస్ట్ చాప్టర్ నేర్చుకుంటున్నాం. ఆ సర్వేలో ఎంత డేటా ఉంది ఫారెస్ట్ రిగార్డింగ్ నేను అవన్నీ ఇవాళ డిస్కస్ చేసేస్తాను. కొంచెం గ్యాప్ వచ్చింది ఈ మధ్యలో బికాజ్ యూపీఎస్సీ కమిట్మెంట్స్ ఎక్కువ అయిపోయినాయి. అందువల్ల ఇది నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయట్లేదు. బట్ ఎలాగైనా ఐ హ్యావ్ ప్రామిస్డ్ యూ దాట్ నేను ఎలాగైనా కంప్లీట్ చేస్తా అని. అది డెఫినెట్గా తెలంగాణ ఎకనామిక్ సర్వే మాత్రం ఐ విల్ డూ ఇట్. దోస్ హూ ఆర్ వాచింగ్ మీ ఫస్ట్ టైం నా లెక్చర్స్ వింటున్న వాళ్ళు సబ్స్క్రైబ్ టు మై ఛానల్, అండ్ దోస్ హూ హ్యావ్ నాట్ సబ్స్క్రైబ్ దే కెన్ ఆల్సో సబ్స్క్రైబ్ ఫర్ దాట్. అండ్ నేను ఒక టెలిగ్రామ్ లింక్ వీడియో తర్వాత డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది కూడా జాయిన్ అవ్వండి. దేర్ నేను జనరల్గా ఇండియన్ సబ్జెక్ట్స్ మెంటరింగ్, ఫ్రీ మెంటరింగ్, గైడెన్స్ అవి ఇస్తూ ఉంటాను పిల్లలకి. సో ఒక యాక్టివిటీ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, దేర్ షుడ్ బి సమ్వన్, ఎవరైనా ఉండాలి, కంటిన్యూస్గా ఎంగేజ్గా ఉండాలి. మీరు ఒట్టిగా మీరు చదువుకుంటే కొంచెం బోర్ కొడుతుంది, అట్లా అవన్నీ ఉంటాయి. సో ఎవరైనా ఉంటే మంచిదే. ఠీకే, సో లెట్ us go ahead without wasting much of your time, your valuable time. I don't want to waste. Let us go ahead. Yes, slide show from the beginning. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతుంటున్నారు, వాళ్ళకి ఎకనామిక్ ఆప్షన్ లేకపోతే లా ఆప్షన్ లేకపోతే ఇవన్నీ ఏ సబ్జెక్ట్లో అయినా ఇంట్రెస్ట్ ఉంటే జస్ట్ ఫార్వర్డ్ మై నంబర్ టు దెమ్ సో దాట్ దే విల్ ఆల్సో గెట్ బెనిఫిటెడ్. అండ్ ఇఫ్ మీరు ఎవరైనా ఈ సబ్జెక్ట్స్ అయినా సరే తెలంగాణ టీఎస్పిఎస్సి, ఈ సబ్జెక్ట్స్ అయినా సరే ఏపీపీఎస్సి, ఓకే, ఇంకా పంచాయత్ సెక్రటరీలో కొన్ని చిన్న కోర్స్ అనమాట. If anybody learn చేసుకోవాలనుకుంటున్నారు with me personally, they can be a part of it. Okay. Fine, let us go ahead. This is my telegram channel andi. Okay, remember this point, it is free. Okay, and I don't dump data కంటిన్యూస్గా డంప్ చేయను. నేను ఒక సిలబస్ ఇస్తాను, సిలబస్ మీద టెస్ట్ కండక్ట్ చేస్తాను, మళ్ళీ రిజల్ట్స్ ఇస్తాను, ర్యాంక్స్ ఇస్తాను, తర్వాత యూట్యూబ్లో టెస్ట్ ది ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను. సో దట్ ఒక కాంప్రిహెన్సివ్గా మనం చదువుకోవాలని, దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు ఎన్ష్యూర్, అంతే. సో లెట్ us go ahead, స్టార్ట్ చేద్దాం. మన దగ్గర ఫారెస్ట్ కవర్ ఎంత ఉంది కిలోమీటర్లో చూసుకుంటే 26,969 స్క్వేర్ కిలోమీటర్ ఉంది. స్క్వేర్ కిలోమీటర్ ఉంటే స్క్వేర్ అంటే ఇది స్క్వేర్ అండి. ఓకే, ఇక్కడ 26,969, ఇటు 26,969, ఇటు. ఓకే, ఈ 4 కోణాలు 26,969 కిలోమీటర్స్ ఎక్స్టెంట్ ఉందన్నమాట మనది. మీరు అనుకుంటున్నారు సార్ మనది స్క్వేర్ కాదు కదా సార్, ఇట్లా ఉంది కదా అని అనుకుంటారు. మీరు అన్నీ అనుకుంటారు, కానీ మనం దీనికి ఒక స్క్వేర్గా కన్వర్ట్ చేసుకుంటే మనకు ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఎక్స్టెంట్స్ ఇంత ఉంటాయని సర్వే చెప్తుంది అనమాట. ఫారెస్ట్ గురించి నేర్చుకుంటున్నాం, సో ఫారెస్ట్ కవర్ గురించి మాట్లాడుకున్నాం. ఇంకొకటి ఉంది, ఫారెస్ట్ కవర్ వేరు, ఫారెస్ట్ ఏరియా వేరు, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫారెస్ట్ కవర్ వేరు, ఫారెస్ట్ ఏరియా ఈజ్ ఆల్సో డిఫరెంట్. ఎట్లా? ఫారెస్ట్ కవర్ అంటే మన సాటిలైట్స్ ఉన్నాయి కదా. ఓకే, దిస్ ఇస్ అవర్ ఎర్త్ పైన సాటిలైట్స్, పోలార్, జియో స్టేషనరీ, జియో సింక్రనస్ సాటిలైట్స్ ఉన్నాయి కదా. వాళ్ళతో వచ్చిన మనకు ఇన్ఫర్మేషన్ గ్రీన్గా ప్యాచెస్ కనిపిస్తాయి. ఒక మనం ఇమేజ్ తీసుకుంటే, ఒక ప్రింట్అవుట్ తీసుకుంటే గ్రీన్ ప్యాచెస్ అలా కనిపిస్తూ ఉంటాయి. ఇలా మన తెలంగాణ ఉంది కదా, ఇక్కడ కొంచెం గ్రీన్, ఇక్కడ కొంచెం గ్రీన్, ఇక్కడ కొంచెం రివర్, ఇట్లా కనిపిస్తుంది అనమాట ఆ ఇమేజ్లో. అది దానికి మనం కౌంట్ చేసుకుంటే, ఈ గ్రీన్ ప్యాచెస్ ఇలా మనం కౌంట్ చేసుకుంటే ఇది ఫారెస్ట్ కవర్ అంటారు. సెటిలైట్ ఇమేజ్తో వచ్చిన డేటాకి ఫారెస్ట్ కవర్ అంటారు. మనమే ఫారెస్ట్ అఫీషియల్స్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంత ఫారెస్ట్ ఉంది మెజర్మెంట్ చేసుకొని మనకు చెప్పారంటే దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఫారెస్ట్ ఏరియా అంటారు. రిమెంబర్ దిస్ పాయింట్. ఫారెస్ట్ ఏరియా ఈజ్ ఎ నోటిఫైడ్ ఏరియా, అంటే మన గవర్నమెంట్ ప్రాపర్గా మెజర్మెంట్ చేసి ఇంత నోటిఫై చేసింది, ఇంత ఉందన్నమాట. ఫారెస్ట్ కవర్ అంటే సాటిలైట్ ఇమేజింగ్. ఓకే, సో ఇది ఫారెస్ట్ కవర్ గురించి మాట్లాడుకుంటున్నాం. 26,969 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది. ఇది మన తెలంగాణలో మొత్తం ఫారెస్ట్ లేదు కదా, కొంచెం మనం కూడా ఉంటున్నాం, కొంచెం రోడ్ కూడా స్పేస్ ఇచ్చినాం, కొంచెం ఇండస్ట్రీస్కి కూడా స్పేస్ ఇచ్చినాం, ఇల్లులకి ఇచ్చినాం, వాటర్కి ఇచ్చినాం, అవన్నీ ఇచ్చినాం కూడా.
సో మొత్తం మన తెలంగాణ 100% అంటే ఫారెస్ట్లో ఎంత పర్సంటేజ్ ఉంది ఏరియా పర్సంటేజ్ వైజ్ చూసుకుంటే 24% ఆఫ్ తెలంగాణ జోగ్రఫికల్ ఏరియా ఈజ్ అండర్ ఫారెస్ట్లో ఉందన్నమాట. ఇంకా ఇది ఈ పర్సంటేజ్ అంటే ఇండియాకి 100% చూసుకుంటే 21.3% ఆఫ్ ఇండియా ల్యాండ్ ఫారెస్ట్లో ఉందన్నమాట. మనది తెలంగాణలో చూసుకుంటే 24% ఆఫ్ తెలంగాణ ల్యాండ్ అండర్ ఫారెస్ట్ ఉంది. సో మనం ఇండియాస్ యావరేజ్ కంటే కొంచెం బెటర్గానే ఉంది మన పొజిషన్ ఫారెస్ట్ కవర్లో. అండ్ తెలంగాణ గవర్నమెంట్ ఏం అనుకుంటుందంటే ఈ 24% నుంచి 33% వరకు వెళ్ళాలి. ఇది స్టాండర్డ్ అనమాట. ఏదైనా కంట్రీలో ఏదైనా ఏరియాలో 33% ఓకే ఆఫ్ ఇట్స్ ఏరియా ఈజ్ అండర్ ఫారెస్ట్ అంటే అక్కడ ఇకోసిస్టమ్ ఎకలాజీ అక్కడ అన్ని మంచిగానే జరుగుతాయి అని అంటారు. ప్రాపర్ రెయిన్ఫాల్ అవుతూ ఉంటుంది, అంత పొల్యూషన్ కూడా ఉండదు. బికాస్ ఎక్కువ ప్లాంట్స్ ఉంటే మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్ కూడా వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు. సో పొల్యూషన్ హెల్త్ ఇవన్నీ ఏం ఉండదు. ఇంకా ఎక్కువ ప్లాంట్స్ ఉంటే మన దగ్గర బయోడైవర్సిటీ ఇవన్నీ యానిమల్స్ ఆల్సో వాళ్ళు కూడా ఎక్కువ మంచిగా తింటారు అవన్నీ. సో ఇట్ ఆల్ బీ గుడ్ అనమాట. ఫారెస్ట్ 33% ఉంటే ఒక ఏరియాలో 100% ఏరియాలో మినిమం 33%, ఆ ఏరియా చిన్న అయినా సరే పెద్ద అయినా సరే 33% ఆ ఏరియాలో ప్లాంట్స్తో కవర్ అయ్యి ఉంటే ఆ ఏరియా ఎప్పుడు డై అవ్వదు, ఒక సస్టైన్గా మంచిగా హ్యాపీగా నడుస్తూ ఉంటుంది అనమాట. ఓకే, నా తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఇట్ ఈస్ ది ఎపెక్స్ ఇన్స్టిట్యూషన్ అనమాట. అంటే వీళ్ళే మొత్తం ఎన్విరాన్మెంటల్ లాస్ అయినా సరే, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 1986, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, ఎయిర్ పొల్యూషన్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ యాక్ట్, వాటర్ పొల్యూషన్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ యాక్ట్, ఇవన్నీ చాలా లాస్ ఉన్నాయి. ఇవన్నీ ఎవరు చూసుకుంటారు? మనం ఆ ఇండస్ట్రీస్ అయినా సరే, ఆర్గనైజేషన్స్ అయినా సరే ఇలా ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ లాస్ ప్రాపర్గా ఫాలో చేస్తున్నారా లేదా, ఇవన్నీ ఎవరు చూసుకుంటారంటే తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వాళ్ళు చూసుకుంటారు. నాయిస్ అయినా సరే, వేస్ట్ కూడా. ఓకే, మన తెలంగాణలో సో ద గవర్నమెంట్ హ్యాస్ డిక్లేర్డ్ 12 ప్రొటెక్టెడ్ ఏరియాస్. 12 ప్రొటెక్టెడ్ ఏరియా అంటే ఈ ఏరియాస్ నేషనల్ పార్క్లో అయినా అనౌన్స్ చేసిన మనం వైల్డ్ లైఫ్ సాంక్చురీ, బయోస్ఫియర్ రిజర్వ్స్. ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఆర్ దోస్ ఏరియాస్ వేర్ జనరలీ మనకు అక్కడ ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేయడానికి ఇవ్వరు, అగ్రికల్చర్ చేయడానికి ఇవ్వరు, మనకు ఉండడానికి ఇవ్వరు. అది ఒక ఏరియా చాలా మంచిగా ప్లాంట్స్, ఎనిమల్స్, ఒక బయోడైవర్సిటీ ఎక్కువ ఉంది ఆ ఏరియాలో, అలా ఐడెంటిఫై అయితే అలాంటి ఏరియాకి మనం ప్రొటెక్ట్ చేయాలి. అలా ప్రొటెక్ట్ చేస్తే అక్కడున్న మొత్తం సరౌండింగ్ ఏరియా కూడా పర్టికులర్ వాట్ ఎవర్ ఈజ్ దేర్ దట్ ఏరియా విల్ ఆల్సో బీ సస్టైనింగ్గా ప్రొడక్షన్లో ఉంటుంది, ప్రొడక్టివిటీలో ఉంటుంది, మంచిగా ఉంటాయి, అన్ని మంచిగా ఉంటాయి అన్నమాట. ఓకే, సో ప్రొటెక్టెడ్ ఏరియాస్ కుడ్ బి క్లాసిఫైడ్ అండర్ ద వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ and you're having national parks and you are also having biosphere reserves. Fine. సో ఇలాంటి ఎన్ని ఏరియాస్కి మనం డిక్లేర్ చేసినాం. తెలంగాణ గవర్నమెంట్ హ్యాస్ డిక్లేర్డ్ 12 ప్రొటెక్టెడ్ ఏరియాస్. ఓకే, 9 వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ ఉన్నాయి, దానిలో 3 నేషనల్ పార్క్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, కామెంట్ సెక్షన్లో రాయండి 9 నేషనల్ వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ ఏందది అండ్ 3 నేషనల్ పార్క్స్. ఓకే, కామెంట్ సెక్షన్ రాయండి, మీకు ఒక ఎక్సర్సైజ్ అవుతుంది, హోంవర్క్ లాగా అనుకొని రాయాలి. కొంచెం మీరు మీ దగ్గర నుంచి కూడా కొంచెం పార్టిసిపేట్ చేస్తే యూ విల్ లెర్న్ ఎ లాట్, చాలా నేర్చుకుంటారు. తెలంగాణ ఆర్ ఆల్ దీస్ 12 ప్రొటెక్టెడ్ ఏరియాస్, నథింగ్ బట్ 9 వైల్డ్ లైఫ్ సాంక్చురీస్, ఇంకా 3 నేషనల్ పార్క్స్. ఈ 12 ఏరియాస్ హూ విల్ మేనేజ్? ఇవన్నీ తెలంగాణ స్టేట్ బయోడైవర్సిటీ బోర్డ్. ఓకే, అండ్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్ సొసైటీ ఆఫ్ తెలంగాణ. బయోడైవర్సిటీ కన్జర్వేషన్ సొసైటీ ఆఫ్ తెలంగాణ ఇది ఎప్పుడు ఫామ్ అయింది? ఈ బోర్డ్ది చైర్మన్ ఎవరు? ఇది ఎప్పుడు ఫామ్ అయింది? ఈ బోర్డ్ది చైర్మన్ ఎవరు? ఇది మీ వర్క్. ఓకే, నేను మీకు హోంవర్క్ కూడా ఇస్తూ ఉంటున్నాను. కొంచెం చేస్తున్నప్పుడు చదువుకుంటున్నప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్గా చదువుకోవాలి, హాఫ్ అవర్ చదువుకోవద్దు. ఓకే, ఫైన్. ఎన్విరాన్మెంటల్ లాస్ కోసం తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అండి. కానీ ఈ వైల్డ్ లైఫ్ సాంక్చురీస్, నేషనల్ పార్క్స్, ఈ ప్రొటెక్టెడ్ ఏరియా కోసం ఎవరు మేనేజ్ చేసుకుంటారు? ఇది వీళ్ళ కింద రాదు, ఇది తెలంగాణ స్టేట్ బయోడైవర్సిటీ బోర్డ్. మన హైదరాబాద్లో హైటెక్ సిటీకి వెళ్తున్నప్పుడు మనకు రైట్ సైడ్ ఒక బయోడైవర్సిటీ పార్క్ కనిపిస్తుంది, మంచి ఉంటుంది. అంటే ఒట్టిగా ఉండొచ్చు, వెళ్ళి ఒక టైంపాస్ చేయొచ్చు అంతే.
How many protected areas are declared by Telangana government? 12. 12 is the answer. 12 is the answer. You know that. సో తెలంగాణ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఇట్ ఈస్ ఏ స్టాట్యుటరీ బాడీ అండి, అంటే లా నుంచి వచ్చిన బాడీ. రిమెంబర్ దిస్ పాయింట్. ఓకే, తెలంగాణ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఇట్ ఈస్ స్టాట్యుటరీ బాడీ. ఇట్ ఇంప్లిమెంట్స్ వాట్ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ లాస్ రూల్స్ అవన్నీ విత్ ఇన్ అవర్ తెలంగాణలో. సో మనం బైఫర్కేషన్ అయిన తర్వాత ఏపీ బైఫర్కేషన్ యాక్ట్, రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014. ఓకే, ఒకప్పుడు మనకు ఇది టీఎస్పీసీబీ లేదు కదా. సో పాతది ఏముంది, బిఫోర్ బైఫర్కేషన్ వీఆర్ హ్యావింగ్ ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉంది. ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉంది. సో పార్టీషన్ ఏమైనా బైఫర్కేషన్ అయిన తర్వాత మనకు ఇది కొత్తగా వచ్చింది. సో దిస్ తెలంగాణ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సెక్షన్ 4 ఆఫ్ వాటర్ అండ్ సెక్షన్ 5 ఆఫ్ ఎయిర్ యాక్ట్ లో మనకు ఇది క్రియేట్ చేసిండు, టిఎస్పిసిబి. ఓకే, మనకు ఒక సపరేట్ బోర్డు వచ్చింది. ఆ బోర్డు ఏ సెక్షన్ లో క్రియేట్ అయిందంటే ఇట్ ఈస్ క్రియేటెడ్ ఇన్ ద సెక్షన్ 4 ఆఫ్ వాటర్ అండ్ సెక్షన్ 5 ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ అండ్ కంట్రోల్ యాక్ట్. ఓకే, అండ్ యాక్చువల్లీ ఇది ఎప్పుడు వచ్చింది, Telangana State Pollution Control Board came into existence on 7/7/2014. వెరీ ఇంపార్టెంట్ డేటా అండి. ఓకే, చాలా ఇంపార్టెంట్ డేటా, గుర్తుపెట్టుకోండి. ఇంకా వీళ్ళు ఎలాంటి లాస్కి మేనేజ్ చేస్తారు, సూపర్వైజ్ చేస్తారు, చూసుకుంటారంటే ఇవన్నీ అండి, ఇవన్నీ చూసుకుంటారు. రిమెంబర్ దిస్ పాయింట్. సో వాటర్ యాక్ట్, ఎయిర్ యాక్ట్, దెన్ వాటర్, దిస్ ఇస్ వాట్ సెస్ యాక్ట్. ఓకే, ఎన్విరాన్మెంటల్ యాక్ట్ ఆఫ్ 1986. Okay, manufacture, storage, hazardous chemical rules of 1989, noise pollution rules 2000, batteries act, hazardous, solid waste management, plastic waste management. ఇది ఇంపార్టెంట్. సో ఈ యాక్ట్స్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మ్యాథ్స్ ది ఫాలోయింగ్ లో ఆయన ఇస్తే ఇచ్చేస్తాడు, మళ్ళీ సార్ చెప్పలేదు అని చెప్పదు. ఓకే, సో హియర్ హీ విల్ గివ్ యూ ఫైండ్ ద కరెక్ట్ పేర్ అని ఇస్తాడు. ఫైండ్ ద కరెక్ట్ పేర్ అని ఇచ్చి ఇక్కడ యాక్ట్, ఇక్కడ ఇయర్, ఇక్కడ యాక్ట్, ఇక్కడ ఇయర్, ఇక్కడ యాక్ట్, ఇక్కడ ఇయర్, ఇది మ్యాథ్స్ ద ఫాలోయింగ్ ఇట్లా ఇస్తాడు. సో ఈ ఇమేజ్తో అంటే ఈ స్లైడ్తో మీకు వాట్ ఐ వాంటెడ్ టు సే, మీకు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఈ యాక్ట్స్ ఎప్పుడు వచ్చినాయి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఏ ఇయర్లో వచ్చినాయి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. రిమెంబర్ దిస్ పాయింట్. అండ్ ఎప్పుడైనా బోర్డ్ అయినా సరే, ఒక ఆర్గనైజేషన్ అయినా సరే, ఒక కంపెనీ అయినా సరే, గవర్నమెంట్కి సంబంధించి ఏదైనా ఉంటే దానికి మనం చైర్మన్ ఎవరు కనుక్కోవాలి. చైర్మన్ అయినా సరే, మేనేజింగ్ డైరెక్టర్ అయినా సరే, సిఇఓ అయినా సరే, ఎవరైనా సరే మీరు తెలుసుకోవాలి ఇవన్నీ. ఓకే, సో మన తెలంగాణ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్కి చైర్మన్ ఎవరు, రాజీవ్ శర్మ. ఓకే, మీరు ఐఏఎస్ అయిపోతే, యూపీఎస్సీ అయిపోయిన తర్వాత కూడా, మీరు రిటైర్మెంట్ 62 years అయిన తర్వాత కూడా ఇలా మీకు ఈ బోర్డ్స్కి చైర్మన్ ఇవన్నీ పెడుతూ ఉంటారు. సో మీకు ఇంకా జాబ్ ప్రాస్పెక్టస్ ఉన్నాయి అన్నమాట. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈస్ ద చైర్మన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్? సో వీ హ్యావ్ లెర్న్, వెరీ గుడ్, ఐ థింక్ యూ గాట్ ఇట్, రాజేష్ శర్మ. సార్ ప్రభాకర్ రావు ఎవరు సార్ అంటే హీఈస్ మన టిఎస్ జెన్కో, తెలంగాణ స్టేట్ జనరేషన్ అంటే పవర్ జనరేషన్ కంపెనీ చైర్మన్ అన్నమాట. సార్ లోకేష్ కుమార్ ఎవరు సార్ అంటే జిహెచ్ఎంసీ కమిషనర్ అండి, మన జిహెచ్ఎంసీ కమిషనర్, హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి తెలిసి ఉండాలి. సార్ మరి విజయలక్ష్మి ఎవరు సార్, ఈ మేడం ఎవరు, మన మేయర్ అండి. ఓకే, సో ఇక్కడ మీకు మీకు ఆల్రెడీ నేను 4 ఇంపార్టెంట్ బిట్స్ ఇచ్చేసిన తెలంగాణ కరెంట్ అఫైర్ రిలేటెడ్ కూడా. సో ఇవన్నీ ఏం చేయాలంటే మీరు ఇవన్నీ ఇట్లా పేర్లు, ఇక్కడ ఆర్గనైజేషన్ రాసుకోవాలి. ఎగ్జామ్ ఉన్నప్పుడు వెదర్ ఈ బోర్డ్కి ఈ ఆయననే చైర్మన్ ఉన్నారా, లేకపోతే చైర్మన్ చేంజ్ అయిందా, అలా కూడా కనుక్కోవాలి. అలా మీకు మీ దగ్గర మన తెలంగాణలో ఒక 70 ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. 70 ఆర్గనైజేషన్ చైర్మన్ అవన్నీ మీరు కనుక్కోవాలి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కూడా అన్నీ చూసుకోవాలండి. సో మీరు అట్లా రాయండి, అది కూడా హోంవర్క్ మీకు. సార్ ఏం సార్ అంత హోంవర్క్ ఇస్తున్నారు, మేమే చేస్తే మొత్తం మీరేం చేస్తారు సార్ అంటే నేను ఇలా సజెషన్ ఇస్తూ ఉంటాను అనమాట. ఓకే, అన్నీ చేయలేనండి, చాలా మళ్ళీ వర్కింగ్ కూడా ఉంది కదా, అందుకే అన్నీ చేయలేను, అన్నీ మళ్ళీ స్లైడ్స్ ప్రిపేర్ చేయడం కష్టం అవుతుంది. ఓకే, Telangana State Forest Academy located in Dhulapalli. Very, very important point. Direct questions will be coming in the examination. State Institute of Forestry Training, SIFT. Okay, Forest Law, Forest Department Law, మీ అపాయింట్మెంట్ అయితే
మీకు ఇక్కడ ఈ ఇన్స్టిట్యూట్లో వెళ్ళి కూర్చొని పాటలు నేర్చుకోవాలి. ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే 1987. కానీ అది తర్వాత రీనేమ్డ్ యాజ్ ఏపీ ఫారెస్ట్ అకాడమీ ఇన్ 2001. మళ్ళీ బైఫర్కేషన్ తర్వాత మనం మన పేరు పెట్టుకున్నాం, తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ అకాడమీ అని. సో తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ అకాడమీ 2 జూన్, అంటే ఇవాళనే, టుడే కూడా జూనే, 2 జూన్ 2021. ఓకే, ఇంకా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ చాలా సీరియస్ ఉందండి. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 13 అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 15 ఇది పూర్తి చేయడానికి మనం చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాం అనమాట. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 13 ఏమంటుంది అంటే హ్యూమన్ లైఫ్స్కి ఇంప్రూవ్ చేయాలి. ఓకే, రిన్యూవబుల్ ఎనర్జీ మనం ఎక్కువ చేయాలి. ఇది ఇంపార్టెంట్. ఫారెస్ట్లో సార్ ఇవన్నీ ఎందుకు చదువుకున్నామంటే ఇది ఇంపార్టెంట్. రిడక్షన్ ఇన్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్. కార్బన్ డైఆక్సైడ్ మంచిది కాదని మీకు తెలుసు, గ్లోబల్ వార్మింగ్ అవుతుంది, మళ్ళీ క్లైమేట్ చేంజ్ అవుతుంది, దానికి వేరియస్ ఎఫెక్ట్స్ ఉంటాయి, మీకు తెలుసు అవన్నీ. సో కార్బన్ డైఆక్సైడ్ తక్కువ చేయడానికి, కార్బన్ డైఆక్సైడ్ ఈ భూమి మీద లేకపోతే ఏమైనా ఓషన్ మీద, భూమి మీద, సరే ఓషన్స్ కూడా భూమి మీదనే ఉన్నాయి కాబట్టి ఈ భూమి మీద కార్బన్ డైఆక్సైడ్తో పని ఎవరికి ఉంది క్వశ్చన్ అది. ఎవరికి పని ఉందంటే ఓకే, ప్లాంట్స్కి ఉందన్నమాట. ప్లాంట్స్ కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఫోటోసింథసిస్ ప్రాసెస్, ఫోటో అంటే లైట్, సింథసిస్ అంటే వాళ్ళు ఫుడ్ మేక్ చేసుకుంటారు, సింథసిస్ అంటే సింథసైజ్ అంటే ప్రిపరేషన్. సో వీళ్ళకు ఇంపార్టెంట్. అండ్ కార్బన్ డైఆక్సైడ్ వీళ్ళకి ఇంపార్టెంట్ అంటే మనకు మంచిదా అంటే కాదు. కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ harmful to us in many ways. Carbon dioxide is harmful to us. అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కడి నుంచి వస్తుంది సార్ అని మీరు అనుకోండి. సార్ నేచర్లో మనకు గాడే ఎయిర్ మిక్స్చర్లో, ఎయిర్ సోలోగా లేదు కదా అండి, ఎయిర్ మిక్స్చర్గా ఉంది. అంటే అక్కడ ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్ అవన్నీ ఉన్నాయని, ఆర్గాన్ ఈజ్ దేర్. ఓకే సార్, ఆల్రెడీ CO2 ఉంది కదా సార్ నేచర్లో, మనం మరి టెన్షన్ ఎందుకు సార్ అంటే ఈ CO2 చాలా తక్కువ ఉంది. కానీ ఈ CO2 చాలా ఎక్కువ అయితే మనకు ప్రాబ్లమ్స్ అవుతాయి సార్. మనం ఎలా ఎక్కువ చేస్తున్నాం సార్ అంటే ఫాజిల్ ఫ్యూల్స్, మీరు పెట్రోల్ బండిలు, డీజిల్ బండిలు, మళ్ళీ రూరల్ ఏరియాలో కోల్ బర్న్ చేసుకొని, వుడ్ బర్న్ చేసుకొని మీరు ఏం చేస్తున్నారంటే దాని నుంచి వచ్చిన స్మోక్ మొత్తం CO2. మనకు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనకు ఒకప్పుడు తెలీదు ఇవన్నీ CO2తో ఇవన్నీ అవుతాయని. ఇండస్ట్రియలైజేషన్ అయిపోయింది, పెట్రోల్, డీజిల్, కోల్, వుడ్ చాలా యూజ్ చేసుకొని మనకు దీని మీద సైంటిస్ట్ వాళ్ళు రీసెర్చ్ చేసుకొని ఏమన్నారంటే CO2 కారణం అని చెప్పారు. ఓకే, తర్వాత సైన్స్ డెవలప్ అయింది CO2 మీద, దట్ ఈస్ ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు ద డిస్కషన్, లైట్ తీసుకోండి. సో ఫారెస్ట్లో ఇవన్నీ ఎందుకు చదువుకుంటున్నామంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 13 ఏమంటుంది, టు రెడ్యూస్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్. సో కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్ రెడ్యూస్ చేయడానికి ప్లాంట్స్ మోర్ కావాలి కదా, ఎస్. సో అందుకే మనం 24 to 33% వెళ్ళాలనుకుంటున్నాం. సో దట్ వీ విల్ అచీవ్ దిస్ గోల్. అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 15 డైరెక్ట్గా అంటుంది మనకు ఏమంటుంది, ఓకే, ఫారెస్ట్ కవర్ ఇంక్రీజ్ ఇన్ ఏరియా ఆఫ్ డీసర్టిఫికేషన్ తక్కువ చేయాలి, వైల్డ్ లైఫ్ ప్రొటెక్ట్ చేయాలి, ఇవన్నీ ఫారెస్ట్ రిలేటెడే ఉన్నాయి. ఓకే, సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మంచి స్టెప్స్ తీసుకున్నది టువర్డ్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 15కి అచీవ్ చేయడానికి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 13కి అచీవ్ చేయడానికి మన గవర్నమెంట్ చాలా మంచి స్టెప్స్ తీసుకున్నారు. ఓకే, సో వీ హ్యావ్ టేకెన్ మెనీ గుడ్ స్టెప్స్. అందుకే నీతి ఆయోగ్లో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ఇండియా ఇండెక్స్ ఉంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ఇండియా ఇండెక్స్ వాళ్ళు, మన నీతి ఆయోగ్ వాళ్ళు ఏమన్నారంటే, సరే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 2015 ప్యారిస్ సమ్మిట్లో స్టార్ట్ అయింది కదా, 2030 వరకు 15 ఇయర్స్లో 17 గోల్స్ ఉన్నాయి. ఇది ఒక గోల్, ఇది ఒక గోల్. ఓకే, సో 17 గోల్స్ ఉన్నాయి, అందరికీ అప్లికేబులే. సో ఆల్ స్టేట్స్కి వాళ్ళు ఒక్కొక్క గోల్లో ఎంతవరకు అచీవ్ చేసుకుంటున్నారు గోల్. ఓకే, సో దానికి మెజర్ చేయడానికి నీతి ఆయోగ్ ఏం చెప్పిందంటే, సరే మనం ఒక ఇండెక్స్ స్టార్ట్ చేద్దామని చెప్పారు. సో వాళ్ళు ఒక ఇండెక్స్ స్టార్ట్ చేశారు. ఆ ఇండెక్స్కి ఏమంటారంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ఇండియా ఇండెక్స్. 2019-20లో వచ్చింది. ఫస్ట్ MCQ ఇదే, ఎప్పుడు వచ్చింది అని అడుగుతాడు. ద స్టేట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫ్రంట్ రన్నర్ అంటే మనం అందరికంటే ముందుగా ఉన్నాం, ఎలాగైనా అచీవ్ చేసుకుంటామంటే. ఆల్రెడీ చేసుకుంటే అచీవర్స్ అంటారు. ఇంకా టైం ఉంది, ఇంకా ప్రాపర్ ట్రాక్లోనే ఉన్నారంటే ఫ్రంట్ రన్నర్ అంటారు. ఫ్రంట్ రన్నర్. ఇంకొకటి పర్ఫార్మర్ అంటే ఇంకా ఓకే, మేబీ అచీవ్ అని. ఫ్రంట్ రన్నర్స్ ఎలాగైనా అచీవ్ చేస్తారు. సో
మనకు మంచి పొజిషన్ ఇచ్చారు. వాళ్ళు ఏమన్నారంటే మనకు ఫ్రంట్ రన్నర్ అని ఒక టైటిల్ ఇచ్చారు ఆన్ టు ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ ఎస్డిజీస్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 13, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 15. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 13 టాక్స్ అబౌట్ క్లైమేట్ యాక్షన్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 15 టాక్స్ అబౌట్ లైఫ్ ఆన్ ల్యాండ్. ఇది 1 and 2 లైట్ తీసుకోండి, ఇది కాదు. అంటే ఈ రెండు గోల్స్లో మన ర్యాంక్ అంటే మనకు ఫ్రంట్ రన్నర్ అని టైటిల్ ఇచ్చారు, అది మంచిది అనమాట. అంటే ఈ ఫ్రంట్ రన్నర్ అంటే ఇది నీతి ఆయోగ్ ఒక సెంట్రల్ బాడీ కదా, వీళ్ళు మనకు మెచ్చుకుంటే మంచిదే కదా. అంటే మనం నిజంగానే చేస్తున్నాం అనమాట, గవర్నమెంట్ నిజంగానే చేస్తుంది, ఉత్తు కాదనమాట. ఇది ఇంపార్టెంట్. స్టేట్ సింబల్స్. ఓకే, స్టేట్ ఎనిమల్ జింక, డీర్. అండ్ జింక ఇది కాదండి. ఓకే, జింక అంటే ఇది, ఫైన్. స్టేట్ బర్డ్ పాలపిట్ట, ఇండియన్ రూలర్. ఓకే, చిన్నప్పుడు నేను ఒక కార్టూన్ వచ్చేది రూలర్ అని, ఇండియన్ రూలర్ అని కార్టూన్ వచ్చేది. సో ఐ థాట్ దట్ వాజ్ దట్ రూలర్. దెన్ లేటర్ ఆన్ ఐ సా ద పిక్చర్, ఇట్స్ ఎ బర్డ్ అని అర్థమైంది నాకు. స్టేట్ ఫ్లవర్ తాంగేడు, వెరీ ఇంపార్టెంట్ ఫ్లవర్ ఫర్ వాట్? తాంగేడు అండి, గుర్తు చేయండి. మన కల్చర్కి, మన తెలంగాణ కల్చర్కి సంబంధించింది ఫ్లవర్ ఇది. బతుకమ్మ, ఐ థింక్ బతుకమ్మ కాదు, బోనాల్. బోనాల్. ఓకే, ఫ్లవర్ ఫెస్టివల్ ఆఫ్ తెలంగాణ. ఎగ్జాక్ట్లీ ఇది, దట్ ఈస్ బతుకమ్మ, బోనాల్. వన్ సెకండ్. Yes, Bonal. Flower is there everywhere. కొంచెం ఇలా కన్ఫ్యూజ్ అయితే ఇట్లానే అవుతుంది. సరే, వచ్చింది బతుకమ్మ. సారీ ఫర్ దాట్. మనకు స్టేట్ ఫ్లవర్ తాంగేడు ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫ్లవర్. అంటే ఎక్కువ బతుకమ్మ అది ప్లేట్ ఉంటుంది కదా, ప్లేట్లో మీకు ఎక్కువ కనిపించేది ఫ్లవర్ తాంగేడు ఓన్లీ, ఎక్కువ ప్రపోర్షన్లో. ఇది ఒక క్వశ్చన్ వచ్చింది ఆల్రెడీ. సో ఇది సైంటిఫిక్ నేమ్ టెన్నెట్స్ క్యాషియా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇండియన్ రూలర్కి కూడా కనుక్కొని కామెంట్లో రాయండి, జింకాకి కూడా కనుక్కొని కామెంట్లో రాయండి. అంటే ఇంటర్వ్యూలో అడిగేస్తాడు, అడిగినప్పుడు సార్ మనకు తెలియదు సార్ అని అంటే మంచి ఉంటుంది కదా, ఇజ్జత్ పోతుంది. అందుకే కొంచెమైనా మనం మినిమం థింగ్స్ నేర్చుకుని పోవాలి. స్టేట్ ట్రీ జమ్మి చెట్టు, బ్యూటిఫుల్ చెట్టు. ఓకే, అంటే మన చెట్టు ఎలా ఉందంటే, మన చెట్టుకి వర్షం అవసరం లేదు, మన చెట్టు హార్డ్గా ఉంటుంది, మంచిగా ఉంటుంది. అంటే లోన్ వారియర్ అనమాట. అండ్ మీకు తెలుసు తెలంగాణ ఒక సెమీ అరిడ్ రీజన్లోనే ఉంది, రెయిన్ఫాల్ ఎక్కువ ఉండదు మన దగ్గర. ఓకే, రెడ్ సాయిల్ ఎక్కువ ఉంది. అక్కడ మంచి రెయిన్ఫాల్ ఉంటే అలువెల్ సాయిల్ ఉండేది, బట్ అది కూడా బ్లాక్ సాయిల్ కూడా లేదు. సో సి మన ట్రీ, okay, very good height and happily enjoying even there is no rainfall. So it shows the resilient of the state. అంటే మనం ఎంత గుడ్ ఫైటర్స్, తెలంగాణ పీపుల్, తెలుగు పీపుల్ ఆర్ గుడ్ ఫైటర్స్ అని అని ఇది ఒక సింబల్ అనమాట. స్టేట్ ట్రీ ఈజ్ జమ్మి చెట్టు. ప్రసోపిస్ సినరేరియా, ప్రసోపిస్ సినరేరియా. Okay, so I hope that you got this. I'll continue the forest 2 part in my next lecture. Thanks to hear to me, and do subscribe to my channel. Why do I say to subscribe to my channel? అంటే ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎక్కువ మందికి అది నోటిఫికేషన్స్ అంటే మోర్ స్ప్రెడ్ అయ్యి ఫ్రీ నాలెడ్జ్ they can gain. Okay, I'm not going to monetize my channel forever, so don't worry about it. So but subscription will help other students to take the benefit of this channel also. Bye, take care.